ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్, బంజారా హిల్స్, హైదరాబాద్లో. నమస్తే అండి. ఎస్ సార్, యాక్చువల్గా ఏంటంటే హోమియోపతి అనగానే చాలామందికి ఇవి చాలా స్లోగా క్యూర్ అవుతుంది అని ఉంటుంది కదా. అంటే హోమియోపతి స్లోగా క్యూర్ అవుతుంది అని అంటే ఇష్యూ ఎక్కడ వస్తుంది అని అంటే, మనం ఒక కంప్లైంట్ని ఏదైనా సరే రూట్ కాజ్ నుంచి తీయాలి అని అనుకున్నప్పుడు కొంచెం టైం పడుతుంది. అన్ఫార్చునేట్లీ ఎలా ఉంటుందంటే, క్యూర్ అనే పదాన్ని ఈ మధ్యన అందరూ చాలా ఈజీగా వాడేస్తున్నారు. ఇప్పుడు నాకు జ్వరం ఉన్నది, లేదు ఒక నొప్పి ఎక్కడైనా ఉంది, దానికి నేను ఒక టాబ్లెట్ వేసుకున్నాను, ఈ మూమెంట్కి జ్వరం తగ్గిపోయింది, నెక్స్ట్ 3-4 అవర్స్ వరకు జ్వరం తగ్గిపోయింది, కానీ అది క్యూర్ అయిపోయిందని అంటామా? కాదు కదా. దాన్ని పూర్తిగా తగ్గాలి అని అంటే దానికి ఒక వారం రోజులు, 3 రోజులు ఎంతో టైం పడుతుంది ఆ డిసీజ్ బాడీలోంచి బయటికి వెళ్ళడానికి. సో అలాగా జ్వరానికి ఒక 3-4 రోజులు పడుతుంది. మరి అలాగే ఒక థైరాయిడ్ కంప్లైంట్ లాంటిది వచ్చినా, లేదంటే ఒక లివర్ కంప్లైంట్ ఏదైనా డెవలప్ అయినా, దాన్ని తగ్గడానికి లేదా అది పూర్తిగా తగ్గిపోవడానికి డెఫినెట్లీ కొన్ని నెలల టైం అనేది పడుతుంది. ఇప్పుడు నోస్ లోపల కండ పెరిగిపోయి చాలామంది వస్తారు, సార్ నాకు 1 నెల రోజుల్లో తగ్గిపోతుందా అని అంటారు. అది 1 నెల రోజుల్లోని ఆ కండ పెరిగిపోలేదు కదా. ఆ కండ పెరగడానికి లెటస్ సే 3 years 4 years గ్రాడ్యువల్గా పెరిగింది. దాని తర్వాత మీరు తెలుసుకున్నారు, మీరు మిగతా ట్రీట్మెంట్స్ వాడి అప్పుడు హోమియోపతిక్ డాక్టర్ దగ్గరికి వచ్చారు. ఇది తగ్గడానికి డెఫినెట్లీ అది మళ్ళీ ష్రింక్ అవ్వడానికి, చూడండి మనం మెట్లు ఎక్కి 10th floor దాకా నడుచుకుని వెళ్ళామనుకోండి, ఒక టైం పడుతుంది. అక్కడి నుంచి కిందకి దిగడానికి కూడా టైం పడుతుంది కదా. ఆల్మోస్ట్ అంత టైం పట్టకపోయినా సిమిలర్ టైం అనేది పడుతుంది కొంచెమైనా సరే. సో షార్ట్కట్లో రావాలంటే దూకేయాలి అంతే, మనిషి ఉండడు. ఇంకా అలా కాకుండా ఆర్గానిక్గా న్యాచురల్గా తగ్గాలి అని అనుకుంటే ఖచ్చితంగా కొంచెం టైం పడుతుంది. కానీ అన్ని కేసెస్లో అలాగ ఉంటుంది అని కాదు. కొందరు డాక్టర్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని కూడా కరెక్ట్గా ఫాలో చేసి వాళ్ళ బాడీ రెస్పాన్స్ బాగున్నది అని అంటే చాలా ఫాస్ట్గా తగ్గే కేసెస్ చాలా చూస్తున్నాం. ఆల్మోస్ట్ 17 mm సైజ్ ఉంటే గాల్ బ్లాడర్ స్టోన్ ఉండేది, మెడిసిన్స్ ఇచ్చాం, మళ్ళీ 2 days బ్యాక్ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసినప్పుడు దాంట్లో స్టోన్ ఎక్కడా కనబడలేదు. సో 1.5 monthలో గాల్ బ్లాడర్ స్టోన్ ఈ వ్యక్తికి తగ్గింది. అంటే ఇప్పుడు నేను అక్కడ తగ్గింది కదా అని అందరికీ తగ్గిపోతుంది అని చెప్పడానికి అవ్వదు. సో హోమియోపతి కొన్ని కేసెస్లో బాగా టైం పడుతుంది, వాళ్ళ బాడీ అలా ఉన్నది, దాన్ని రికవర్ చేయడానికి టైం పడుతుంది తప్ప హోమియోపతి స్లో అనేది మాత్రం డెఫినెట్లీ దట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి. అంటే అన్నిటికి ఒకటే టైప్ ఉంటాయి కదా సార్, అంటే వైట్ పిల్స్ ఉంటాయి కదా, అన్నిటికి అవే ఇస్తుంటారు కదా దాన్ని. అంటే అది బేసికలీ ఆ పిల్స్ ఉంటాయి కదా, అది మెడిసిన్ కాదు. పిల్స్ అనేది ఒక బేస్ లాంటిది అనమాట. అంటే ఒక డబ్బా లాంటిది అనుకోండి, ఆ డబ్బా లోపల మీరు ఏంటి పెడితే దాంట్లో అది ఉంటుంది. దాంట్లో ఉప్మా పెడితే ఉప్మా, జిలేబీ పెడితే జిలేబీ ఉంటుంది. సో అది ఒక ఆ మెడిసిన్ని క్యారీ చేయడానికి కోసం వాడే ఒక మీడియం అనమాట. అది తప్ప దానిపైన మేము మెడిసిన్స్ పిల్స్ డ్రాప్స్ అది వేస్తాం, డైల్యూషన్ అవిని. చూడ్డానికి ఏంటంటే అన్నీ ఒకలాగే ఉంటాయి. ఒకసారి వేసిన తర్వాత దేంట్లో ఏముందో నేను కూడా చెప్పలేను, బికాస్ ఒకదాన్ని ఒక డిఫరెన్షియేట్ చేయడం అయితే అయ్యే పని కాదు. సో పిల్స్ అన్నీ ఒకలాగే ఉన్నా సరే మెడిసిన్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. ఓకే. అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు ఏంటంటే చాలామందికి అంటే ఈ హెల్త్ గురించి బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ అని వస్తుంది. రైట్. ఇదివరకు అంత కాన్షియస్ అది ఉండేది కాదు. ఇప్పుడు అందరూ హెల్త్ గురించి బాగా కేర్ తీసుకుంటున్నారు. కోవిడ్ తర్వాత చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ అవి వచ్చి హెల్త్ ఇష్యూలు వస్తున్నాయి. సో వాళ్ళకి కోవిడ్ తర్వాత ఇప్పుడు చాలామందికి హెల్త్ ఇష్యూలు అవి ఉంటున్నాయి కదా, సో వాళ్ళ గురించి అంటే కోవిడ్ ముందల్లా డాక్టర్ కానీ అసలు ఆరోగ్యం గురించి ఎప్పుడు ఆలోచించేవారు అని అంటే, ఏదైనా జబ్బు వస్తేనే, జ్వరం వచ్చిందంటే డాక్టర్ గుర్తు రావడం, లేదు అని అంటే ఒక ల్యాబ్కి వెళ్ళి ఏదైనా టెస్ట్ చేయించుకోవడం, ఎప్పుడు అంటే కడుపు నొప్పి వస్తేనే ఎప్పుడైనా డాక్టర్ కానీ మెడికల్ యూనిట్ గుర్తొచ్చారు. ఇప్పుడు అలాగ లేదండి. కోవిడ్ వల్ల వచ్చిన ఒక పాజిటివ్ థింగ్ ఏంటి అని అంటే, జనాలు నా ఆరోగ్యం బాగుండాలి, ఓకే నాకు షుగర్ పెరిగిపోకుండా ఉండాలి అని అంటే నాకు ఉందా లేదా అని రెగ్యులర్గా 6 నెలలకు ఒకసారైనా చెక్ చేయించుకోవడం, ఓవరాల్ బాడీ అంతా టెస్ట్ చేయించుకుని నాకు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా లేవా అనేవి చెక్ చేసుకోవడం అనేది పోస్ట్ కోవిడ్ చాలా ఎక్కువ పెరిగింది. అది చాలా మంచిది ఎక్కడో ఒక దగ్గర, ఎందుకంటే ఒక కంప్లైంట్ని ఎర్లీగా ఐడెంటిఫై చేసినప్పుడు దాన్ని తగ్గించడం కూడా ఈజీ. బాగా ముదిరిపోయిన షుగర్ని తగ్గించడం కష్టం అవుతుంది, బట్ ఎర్లీ స్టేజెస్లో వస్తే వాడిని కంట్రోల్ చేసి వాళ్ళ హెల్త్ డ్యామేజ్ అవ్వకుండా ముందు చేయడం మంచిది కదా ఎప్పుడైనా. సో అది కోవిడ్ తర్వాత బాగా పెరిగింది, దానివల్ల కొన్ని కేసెస్ కూడా ఎక్కువ వస్తున్నాయని అనిపిస్తున్నారు జనాలకి, బట్ అదర్వైజ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ అండి. చాలామంది ఒక 100లో 90 మెంబర్స్కి స్కిన్ డిసీజ్ ఉంటుంది చాలామందికి. సో తగ్గిపోయింది అనుకుంటున్నారు, మళ్ళీ వస్తుంది. మళ్ళీ
సో వాటికి హోమియోపతిలో ఏమైనా ట్రీట్మెంట్ ఉందండి వాటికి? సార్ హోమియోపతిలోని ఒక ఇంపార్టెంట్ ఇష్యూ, చాలామంది వచ్చి సార్ నాకు దీని ట్రీట్మెంట్ ఉందా లేదా అని అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మీరు ఎలాగైతే అడుగుతున్నారో, హోమియోపతి అనేది వ్యాధి ఆధారితమైన మెడికల్ సిస్టమ్ కాదు, వ్యక్తి ఆధారితం. అంటే డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఒకరు నాకు స్కిన్ కంప్లైంట్ తీసుకుని వచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ సోరియాసిస్, చాలామంది వస్తూ ఉంటారు. సోరియాసిస్ ట్రీట్మెంట్ గురించి వచ్చినప్పుడు ఓకే, స్కిన్ చూసి నేను పంపించడానికి అవ్వదు హోమియోపతిలోని. హోమియోపతిక్ ట్రీట్మెంట్ వాళ్ళకి ఇవ్వాలి అని అంటే కంపల్సరీగా వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, వాళ్ళ థర్స్ట్ ఎలా ఉంది, మోషన్స్ ఎలా ఉన్నాయి, స్వెట్టింగ్ ఎలా ఉన్నది, ఇలాగ కంప్లీట్ ఆ వ్యక్తికి సంబంధించిన అన్ని కంప్లైంట్స్, అన్ని సిమ్టమ్స్ని స్టడీ చేసి ఆ ఇండివిజువల్కి సూట్ అయిన మెడిసిన్ అనేది ఇస్తాం. సో వాళ్ళకి సోరియాసిస్ ఉన్నా, లేదంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నా, లేదంటే అకాంతోసిస్ నైగ్రికన్స్ లాంటివి ఉన్నా సరే, దాని రూట్ కాజ్ కూడా ఇక్కడ ఐడెంటిఫై చేసి వాళ్ళ ఇండివిజువల్గా ఎలా ఉంటుందో అలా వేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ అనే ఒక వ్యక్తి వచ్చారు, అతనికి సోరియాసిస్ ఉంది, బి అనే వ్యక్తి వచ్చారు, అతనికి కూడా సోరియాసిస్ ఉంది. ఇద్దరికి నేను ఒకటే మెడిసిన్, ఒకే సెట్ ఆఫ్ ఆయింట్మెంట్ లాంటి ఇవ్వడానికి ఉండదు. సో కంప్లీట్గా స్టడీ, ఎందుకంటే ఒకరికి కోపం ఎక్కువ రావచ్చు, ఒకరికి కోపం తక్కువ ఉండొచ్చు. సో దాన్ని ఆ డిఫరెన్షియేట్ చేసుకుని నేను మెడిసిన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే హోమియోపతిలోని మెడిసిన్స్ కూడా ఆ విధంగానే డిఫరెన్షియేట్ చేసి ఉంటాయి. సో స్కిన్ కంప్లైంట్స్ ఉన్నది అని అన్నా సరే, ఎక్కడో ఒక దగ్గర ఆఫ్ రీసెంట్ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అయిపోవడం అని చెప్పేసి, లేదంటే సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ అనమాట. నిజం చెప్పాలంటే ఒకప్పుడు ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉండేవారు అందరికీ, ఇప్పుడు ఓవరాల్గా ఫ్రెండ్స్ అనే కాన్సెప్ట్ తగ్గిపోయింది. ఫస్ట్ థింగ్ అనమాట ఏంటంటే, స్కిన్ పైన వాటిపైన డిసీజెస్ రావడం కూడా ఎక్కువ అవుతున్నది అని, అట్లీస్ట్ ఫ్రమ్ ది హోమియోపతిక్ సైడ్ దట్ ఈస్ అవర్ అబ్జర్వేషన్ అండి. ఓకే, ఇప్పుడు హార్ట్ పేషెంట్ హోమియోపతి వాడచ్చా? హార్ట్ పేషెంట్స్కి వాడచ్చు, ఎందుకు వాడకూడదు, వాడుతున్నారు కూడా చాలామంది. అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మా కోర్స్ ఏదైతే ఉంటుందో BHMS అని అంటారు, బ్యాచులర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ. ఓకే, సర్జరీ అనేది కూడా పార్ట్ ఆఫ్ హోమియోపతి. అంటే మేము సర్జరీ చేస్తాము అని కాదు. ఇప్పుడు MBBSలో ఏ బుక్స్ అయితే సజెస్ట్ చేయ ఉంటాయో ఫస్ట్ ఇయర్ నుంచి, ఎందుకంటే BHMS అయినా సరే ఇది కూడా 5.5 years కోర్స్, MBBS సేమ్ కోర్స్, మెటీరియల్స్ కూడా సేమ్. ఒక్కటే తేడా ఎక్కడ వస్తుంది అని అంటే, వాడే మెడిసిన్స్ వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఎసిక్లోఫినాక్ వాటి గురించి స్టడీ చేస్తున్నప్పుడు, ఇక్కడ మేము హోమియోపతిక్ ఫార్మసీ అనేది దగ్గర మారుతుంది తప్ప, అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఇస్ ద సేమ్. ఒక హోమియోపతిక్ డాక్టర్ అనేవాడికి కంపల్సరీగా తెలుసుకోవాల్సిందంటే, ఏ కేసుని నేను మెడిసిన్స్తో ట్రీట్ చేయగలను, దేన్ని ట్రీట్ చెయ్యలేను, చెయ్యకూడదు. కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు హార్ట్లోనైనా సరే అక్కడ మధ్యలోని సెప్టల్ డిఫెక్ట్ ఉన్నది అని అంటే నేను హోమియోపతిక్ మెడిసిన్స్తో తగ్గించేస్తాను అని అంటే దట్ ఈస్ నాన్ సెన్స్. అలా జరగదు. సో వాళ్ళకి ఓవరాల్ ఫోర్స్ ప్రెషర్ తగ్గిపోయింది, అక్కడ మనం కొంచెం మెడిసిన్స్ ద్వారా ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. పాల్పిటేషన్స్ వస్తున్నాయి, మెడిసిన్స్ ద్వారా వాళ్ళకి హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. టాకికార్డియా, బ్రాడికార్డియా, ఏదైనా సరే మనం అక్కడ హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది తప్ప అన్ని కేసెస్ని హోమియోపతిగా నేను హ్యాండిల్ చేసేస్తాను అని అంటే అది అప్రోప్రియేట్ కాదు. అండ్ ఇక్కడైనా సరే నేను వాళ్ళు క్లియర్గా చెప్తాను నా పేషెంట్స్కి అయితే మాత్రం, అలోపతిక్ మెడిసిన్స్ కూడా మీరు వాడుతూ ఉండండి, ప్యారలల్గా హోమియోపతి కూడా వాడుతూ ఉండండి. ఎందుకంటే అలోపతిక్ మెడిసిన్స్ అనేది ఎక్కడో ఒక దగ్గర చాలామంది డాక్టర్స్ అనేది ఒక భూతంలో చూపిస్తారు, అంటే దీనివల్ల ఓన్లీ నెగిటివే జరుగుతుంది అని, విచ్ ఈస్ నాట్ రైట్ అండి. ఇప్పుడు వరల్డ్ వార్ టైంలోని అప్పుడు ఫార్మ్ అయిన ఈ మోడర్న్ మెడికల్ సిస్టమ్ ఈ రోజుకి ఆ కంప్లైంట్ తగ్గిపోవాలి, అలా తగ్గితేనే మనిషి బతుకుంటాడు. అటువంటి మెడిసిన్స్ అలోపతిలో బ్రహ్మాండంగా ఉంటాయి. క్యూర్ చేయాలి వ్యక్తిని, ఆ రూట్ కాజ్ ఏదైతే ఉంటుందో ఆ రూట్ కాజ్ని మనం హ్యాండిల్ చేయాలి, దానికి హోమియోపతిలో అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి. సో ఇఫ్ వీ కెన్ డూ ఏ హోలిస్టిక్ అప్రోచ్ అనమాట. సో ట్రీట్మెంట్ అనేది ఎప్పుడైనా హోలిస్టిక్గా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక సర్వైకల్ స్పాండిలైటిస్ పేషెంట్ వచ్చారు అని అంటే నేను ఓన్లీ మెడిసిన్స్తో పూర్తిగా తగ్గిపోతుంది, ఇంకేం చేయక్కర్లేదు, పడుకోండి మీరు వెళ్ళు అని అంటే అది కరెక్ట్ కాదు. అక్కడ కంపల్సరీగా ఆ ఫిజికల్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో, ఫిజియోథెరపీ అని కానివ్వండి, వాళ్ళు చేయవలసిన రెస్ట్ అని కానివ్వండి, తీసుకోవాల్సిన డైట్ అని కానివ్వండి, ఇది కంపల్సరీ. అవి చేయకుండా ఓన్లీ మెడిసిన్స్ తీసుకుని తగ్గిపోతుందంటే అవ్వదు కదా. సో సేమ్ ఇస్ ద కేస్ విత్ హార్ట్ కంప్లైంట్స్ ఆర్ ఎనీథింగ్ ఎట్ ఆల్. చాలామంది ఏంటంటే ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవద్దు అంటారు, కొంతమంది ఏంటంటే ఆల్కహాల్ కొంచెం లిమిటెడ్గా తీసుకోవడం వల్ల హెల్త్కి మంచిది అంటారు, కొంచెం హెల్త్కి మంచిది కొంచెం తక్కువ తీసుకోండి అంటారు. సో ఏది మంచిది అంటే యాక్చువల్గా? ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎందుకంటే మీరు నా యూట్యూబ్ ఛానల్ చూసినా సరే డైట్ మీద చాలా ప్రాధాన్యత నేను ఇస్తాను. ఎందుకంటే మన ఇండియన్ సిస్టంలోని మనకి వాత పిత్త కఫ అని ఉంటుంది, దాని ప్రకారంగా నేను కూడా హోమియోపతితో ఇంకార్పొరేట్ చేసి నేను మెడిసిన్స్ ఇస్తాను. ఇక్కడ
మనం ఒక ఆహారం ఎందుకు తీసుకుంటాం అంటే ఆల్కహాల్ అయినా సరే నోట్లో నుంచి కడుపులోకి వెళ్తుందంటే ఆహారం తిన్న చూసుకోవాలి. ఆహారం ఎప్పుడు తీసుకుంటాం, మన బాడీకి ఏదో రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఆహారం తీసుకుంటాం. మన ఇండియన్ క్లైమేటిక్ కండిషన్కి అసలు ఆల్కహాల్ అనేది టోటలీ వేస్ట్, పనికిరాదు. ఎస్, కొన్ని ఫారిన్ క్లైమేట్స్ ఉంటాయి, లేదంటే మీరు ఇప్పుడు చూడండి కాశ్మీర్ సియాచిన్ లెవెల్కి వెళ్ళారు అనుకోండి, అక్కడ ఆ క్లైమేటిక్ కండిషన్లో సర్వైవ్ అవ్వడానికి అటువంటి క్లైమేటిక్ కండిషన్లోని ఆల్కహాల్ మైట్ బి ఏ నెసెసిటీ, అదొక మెడిసిన్. ఇప్పుడు రష్యా వాడు వోడ్కా తీసుకుంటున్నాడు అని అంటే వాళ్ళ క్లైమేట్కి అది అవసరం. మనం ఏ ఆహారం తీసుకోవాలన్నా సరే ఆ క్లైమేట్కి అది సూట్ అవుతుందా లేదా అనేది చూడడం ప్రయారిటీ. ఇప్పుడు మనకి ఈరోజు వాతావరణం కొంచెం ఎండగా ఉంది, స్వెటర్ వేసుకుని తిరగం కదా, ఎప్పుడు తిరుగుతాం, చల్లగా ఉంటే వేసుకోవాలి. లేదు వాళ్ళందరూ వేసుకున్నారు స్వెటర్, నేను కూడా నాకు ఒక్క పెట్టేస్తున్నా నేను స్వెటర్ వేసుకుంటా అన్నా అనుకోండి, వాడు అమెరికాలో వాడు స్వెటర్ వేసుకున్నాడని, అది కరెక్ట్ కాదు కదా. సో ఆల్కహాల్ అయినా సరే మనం తీసుకోవడం అనేది అది ఒక నషా కింద అందరూ వాడి చేయడం తప్ప దానివల్ల ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఉండవండి. ఇప్పుడు ఏవైతే రీసెర్చ్ కోట్ చేస్తారో డైలీ ఒక ఇంత అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది అని, కరెక్టే, అది అబద్ధం కాదు. ఇండియన్ క్లైమేటిక్ కాదు, అది యూరోపియన్ క్లైమేట్కి, అది బాగా కోల్డ్ అనమాట. టండ్రా రీజన్స్లోనైతే అది కరెక్ట్గా ఉంటుంది. మనకి అసలు 5 ml కూడా వేస్ట్. బట్ నిజంగా తీసుకోవాలి అని అనుకుంటే ఎవరైనా సరే దానికి ఒక కెపాసిటీ అనేది ఉంటుంది. అంటే మన బాడీలో ఉండే లీవర్ ఏదైతే ఉందో, లీవర్కి పర్ అవర్ 30 ml ఆఫ్ అప్రాక్సిమేట్లీ 30 ml ఆఫ్ ఆల్కహాల్ కంటే ఎక్కువ అది ప్రాసెస్ చేయలేదు. సో మీరు ఒక గంట సేపు మీరు ఆల్కహాల్ ఒక సిప్ బై సిప్ తీసుకుంటున్నారు అని అంటే 30 ml కంటే అది ఎక్సీడ్ అవ్వకూడదు. ఆ స్పీడ్లో కొంచెం సిప్ బై సిప్ తీసుకుంటే కొంచెమైనా సరే బాడీకి జరిగే హామ్ని తగ్గించడానికి వీలవుతుంది తప్ప ఆల్కహాల్ వల్ల బాడీకి బెనిఫిట్ అయితే మాత్రం డెఫినెట్లీ రాదు మన ఇండియన్ క్లైమేటిక్ కండిషన్. ఓకే సార్, ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా చాలామందికి కోవిడ్ తర్వాత వస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే ఎక్కువ దూరం నడుస్తుంటే నాకు ఆయాసం వస్తుంది, సంథింగ్ నేను ఎక్కువ పని చేయలేకపోతే ఏమైనా ఒక 10 మెట్లు ఎక్కేటప్పటికి బాగా ఆయాసం వస్తుంది నాకు. సో అట్లా అని చాలామంది చెప్తున్నారు కదా, వాళ్ళకి సొల్యూషన్ ఏం చెప్తారు సార్? ఇప్పుడు కోవిడ్ అయిన తర్వాత అంటే కొన్ని బాగా ఓవర్ట్గా కొన్ని రకాలైన హ్యాబిట్స్ కూడా చాలామంది మొదలు పెట్టారు అనమాట. ఇప్పుడు పసుపు తీసుకోవడం అని కానివ్వండి, ఏదైనా సరే అన్నెసెసరీగా బాగా ఎక్కువగా తీసేసుకుంటున్నారు. అంటే భయంతో, అది వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ చేసేసుకోవాలి, కంప్లైంట్స్ రాకూడదు అని. వాటి సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని ఉన్నాయి. లాంగ్ కోవిడ్ అనేది ఒకటి ఉన్నది. అంటే ఆ కోవిడ్ యొక్క ఎఫెక్ట్ ఏదైతే ఉందో దట్ విల్ బీ దేర్ ఇన్ ద బాడీ ఫర్ ఎ వెరీ లాంగ్ టైం అనమాట. అది 2 years 3 years కూడా స్ట్రెచ్ అయ్యి దానివల్ల ఓవరాల్ మసిల్స్ పైన ఇబ్బంది పడుతున్నది. సడన్గా సైటోకైనిన్ స్టార్మ్ రావడం వల్ల సడన్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటున్నారు. మీరు ఈ మధ్యన వినే ఉంటారు కదా, వాళ్ళు ఆయాసపడుతున్నారు అని పెద్దగా అనిపించట్లేదు, బట్ అబ్రప్ట్గా 40-50 years ఏజ్ వాళ్ళు సడన్గా అంత హ్యాపీగానే ఉన్నారు, స్ట్రెస్ లేదు, హెల్దీ హ్యాబిట్స్ ఉన్నాయి, అలవాట్లు కూడా లేవు, అయినా వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. 30 to 40 years మధ్యలో వాళ్ళకి హార్ట్ అటాక్లు ఎక్కువ వస్తున్నాయి. ఎక్కువగా సెలబ్రిటీని చూసుకునేవారు, సెలబ్రిటీ కానివ్వండి, ఏదైనా సరే. అండ్ ఇక్కడ ఏంటైందంటే ఇక్కడ ఒక ప్రాబ్లం, ఎక్సర్సైజ్ మంచిది అని అందరూ చెప్తాం, కరెక్టే. కానీ ఇప్పుడు ఇందాక నేను చెప్పినప్పుడు వాత పిత్త కఫ అనే బాడీ టైప్ ఉంటుంది. ఆ బాడీ టైప్కి అనుకూలంగా మనం ఎక్సర్సైజ్ చేయలేదనుకోండి, అది ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు నేనున్నాను, నాది వాత టైప్ ఆఫ్ బాడీ టైప్. సో నేను ఎక్సర్సైజ్ చేయాలి అని అంటే యోగా చేయొచ్చు. యోగాలోని కొన్ని రకాలైన ప్రాణాయామాలు చేయొచ్చు. అన్ని రకాల ప్రాణాయామాలు కూడా అందరికీ సూట్ కావు. అలా కాకుండా నేను జిమ్కి వెళ్ళి స్టార్ట్ చేశాను అనుకోండి, నాకు మసిల్ లాస్ అయిపోతుంది. అది మసిల్ లాస్ అయిపోయిన తర్వాత ఏంటవుతుంది, నేను కొంచెం ఎక్కువ నడవడం స్టార్ట్ చేస్తే అలసిపోతాను ఆబ్వియస్లీ, బికాజ్ మసిల్ పోయింది. రెండోది, ఈ కోవిడ్ తర్వాత చాలామంది వెయిట్ ఎక్కువ అయిపోతున్నాను ఒబేసిటీ గురించి అని చెప్పేసి బరువు తగ్గాలి అని ఈ వాట్ యు సే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని చెప్పేసి, అంటే వాళ్ళ బాడీకి సూట్ అవుతుందా లేదా అనేది ఒక మెడికల్ అడ్వైస్ తీసుకోకుండా ఎక్కడో యూట్యూబ్లో వీడియో చూడడం, వాళ్ళు దాన్ని ఫాలో చేసుకుని ముందుకెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ ప్రాబ్లం వస్తుందన్నమాట. మీ బాడీకి సూట్ కావట్లేదు, మీరు కరెక్ట్గా చేయట్లేదు అనుకోండి, బరువు తగ్గుతారు, ఫ్యాట్ తగ్గి కాదు, మసిల్స్ తగ్గిపోవడం వల్ల, ష్రింక్ అయిపోవడం వల్ల అప్పుడు మీ బరువు తగ్గుతుంది. అటువంటి బరువు తగ్గిన తర్వాత మీకు కొద్ది రోజులు మీకు తేలిగ్గా అనిపించవచ్చు, కానీ మీకు నీరసం వచ్చేస్తుంది చాలా ఎర్లీగాను, అండ్ అలసిపోవడం అనేది చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ ఒకసారి మసిల్ లాస్ అయిన తర్వాత దాన్ని రికవర్ చేయడం చాలా 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 కష్టం. ఓకే, అంటే ఇప్పుడు యాక్చువల్గా బయట ఫుడ్ కూడా ఐ మీన్ అంటే కల్తీ వస్తుంది కదా మెయిన్ ఏదంతా, రైట్. సో
కల్తీ ఫుడ్ తినడం వల్ల చాలామంది కల్తీ ఇష్యూలు వస్తున్నాయి. సో దాని గురించి అంటే కల్తీ ఒరిజినల్ తెలుసుకోవడం ఎట్లా అంటారు? అంటే కల్తీ ఒరిజినల్ తెలుసుకోవడం చాలా కష్టం అండి. కొన్ని మనకు కూడా తెలియదు, ఎంతో అది తర్వాత ఎప్పుడో కానీ తెలియదు. ఇది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కొంచెం ఉన్నది, బట్ అట్ ద సేమ్ టైం పబ్లిక్గా మన రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పసుపు ఉన్నది, మన భారతీయ సంస్కృతిలోని పసుపు లేకుండా ఏ ఫంక్షన్ ఉండదు. పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా ప్రతి దగ్గర మనకి కంపల్సరీగా పసుపు అనేది వాడతాం. కానీ ఆ పసుపులో ఉన్నంత కల్తీ ఇంకెక్కడా లేదు. ఇది నేను చెప్పట్లేదు, ఈవెన్ మన FSSAI ఎవరైతే ఉన్నారో వాళ్ళే చెప్తున్నారు. 100 శాంపిల్స్ ఆఫ్ టర్మరిక్ వాళ్ళు కలెక్ట్ చేస్తే ఇండియాలోని రీసెంట్గా 2022లో జరిగిన రిపోర్ట్ ఇది. 100 శాంపిల్స్ వాళ్ళు కలెక్ట్ చేస్తే అవుట్ ఆఫ్ 100 మోర్ దెన్ 50 శాంపిల్స్ అనేది అడల్టరేటెడ్. అది కూడా అడల్టరేషన్ ఎటువంటివి, దాంట్లోని లెడ్ అవన్నీ ఉంటున్నాయి. ఈ లెడ్ మనం తెలియకుండా చాలా ఎక్కువ వాడేస్తున్నామండి. ఓన్లీ ఆ పసుపులోనే కాదు, కారంలో అడల్టరేషన్ ఉన్నది, మన పౌడర్ ప్యాకెట్ రూపంలో ఏది వచ్చినా సరే దేర్ ఈజ్ ఎ వెరీ హై లైక్లీహుడ్ దాంట్లోని కల్తీ ఉన్నది అని చెప్పి మనం ఇండివిజువల్గా చెక్ చేసుకోవడం కష్టం. సో ఒక బెంచ్ మార్క్ కింద మనం పెట్టుకోగలం ఏంటి అని అంటే, వీలైనంత వరకు ప్యాకెట్లో ఉండేవి కాకుండా మనం డైరెక్ట్గా రైతు దగ్గర నుంచి కానివ్వండి, లేదంటే లోకల్ వాళ్ళు ఉంటారు చూసారు, అక్కడి నుంచి మనం సోర్స్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ ఉంది, రిఫైన్డ్ ఆయిల్ అందరూ వాడతారు. అసలు అది క్యాలిక్యులేషన్ కూడా ఎక్కడా తేలదండి. రిఫైన్డ్ ఆయిల్ ఎంత ఉంటుంది ఒక ప్యాకెట్ అనేది, 1 లీటర్ ప్యాకెట్ అరౌండ్ 80 to 100, 120, దట్ ఈస్ ది యావరేజ్ ప్రైసింగ్. అసలు మీరు గ్రౌండ్ నట్స్ మరి తీసుకున్న ఫర్ ఎగ్జాంపుల్, ఆ ప్రైస్కి మీకు పావు కిలో కూడా రాదే, మంచి క్వాలిటీ గ్రౌండ్ నట్. మరి వాడు దాన్ని రిఫైన్ చేసి ప్యాకెట్ చేసి ట్రాన్స్పోర్టేషన్ చేసి అడ్వర్టైజ్మెంట్ చేసి మనకి ఎలా అమ్ముతున్నాడు ఆ ప్రైస్కి. సో ఎక్కడో ఒక దగ్గర దాంట్లో హై లెవెల్స్ ఆఫ్ కల్తీ లేకుండా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో కొంచెం ఖరీదైనా కొంచెం కష్టమైనా సరే, ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే, ఫుడ్ అడల్టరేషన్ ఆపాలి అని అంటే మనం బద్ధకం తగ్గించుకోవాలి. మనం వెళ్ళి కొనుక్కోవడానికి ట్రై చేయాలి, ఆ మిల్కి వెళ్ళి ఆడించుకోవడానికి ట్రై చేయాలి. అది చేస్తే ఆటోమేటిక్గా బాడీ హెల్త్ అనేది పెరుగుతుంది. మీకు ఒక మేబీ డే అంతట్లోనే 15-20 మినిట్స్ యావరేజ్గా పెరగచ్చేమో మీకు కొంచెం కష్టపడడం, తిరగడం, అది చేయడం. బట్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన టైం మీరు సేవ్ చేస్తున్నారు అనేది మర్చిపోకూడదు. సో హెల్త్, మన ఫుడ్ అడల్టరేషన్ ఆపాలి అని అంటే మనకి మనం సోర్స్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ప్యాక్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ అనేది దూరంగా పెట్టాల్సిన అవసరం ఉంది. సార్ ఇప్పుడు బయట చాలామంది ఏంటంటే అల్లోపతి డాక్టర్లు హోమియోపతి మెడిసిన్స్ వాడొద్దని చెప్తుంటారు చాలామంది. కాకపోతే హోమియోపతి డాక్టర్లు ఏంటంటే అల్లోపతి కూడా వాడండి అని చెప్తుంటారు కదా. అంటే 2 చోట్ల అన్ని రకాల మనుషులు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. నా సబ్జెక్ట్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు అటుపక్క సబ్జెక్ట్ని నేను క్రిటిసైజ్ చేయవలసిన అవసరం ఉండదు. సో ఎక్కడ అలోపతి అవసరం, ఎక్కడ హోమియోపతి వాడాలి అనే డిఫరెన్సియేషన్ నాకు తెలిసినప్పుడు ఐఎమ్ ఓకే, పేషెంట్ అక్కడికి వెళ్ళి వాడాలి. అవసరం వచ్చినప్పుడు బాగా ఇప్పుడు 102 ఫీవర్ వచ్చింది, కంట్రోల్ అవ్వట్లేదు హోమియోపతి మెడిసిన్తో, కంపల్సరీ పారాసెటమాల్ వేస్తే పేషెంట్కి ఉండవలసిన డిస్కంఫర్ట్ తగ్గుతుంది, రిస్క్ తగ్గుతుంది. లేదు నేనే ఇస్తాను అని చెప్పి పట్టుకుని కూర్చుంటే అది కరెక్ట్ కాదు. సేమ్ విత్ అలోపతి. ఇప్పుడు ఆస్తమా పేషెంట్కి మీరు జీవితాంతం ఈ ఇన్హేలర్ వాడుతూనే ఉండాలి అని ఇప్పుడు డాక్టర్ చెప్పారు అంటే, ఎక్కడో ఒక దగ్గర ఆ డాక్టర్కి పేషెంట్ హెల్త్ పైన అంత ఇంట్రెస్ట్ లేదు అని అనుకోవాలి. ఇది వాడుతూ ఉండండి, హోమియోపతిలో మీకు ఆప్షన్ దొరుకుతుంది, మీకు ఎవరైనా ట్రీట్మెంట్ ఇచ్చి బాగుంటుంది అంటే అది వాడండి, ప్రాబ్లం లేదు అని చెప్పే డాక్టర్స్ కూడా చాలామంది ఉన్నారండి. ఇప్పుడు నా దగ్గర కూడా కొందరు ఆప్థాల్మాలజిస్టులు ఉన్నారు, లేదంటే గైనకాలజిస్టులు కొందరు ఉన్నారు, ఇలాగ రకరకాల అన్నమాట. డెంటిస్టులు వస్తారు ట్రీట్మెంట్కి. సో ఇట్ ఈస్ నాట్ దట్కి అందరూ అలోపత్స్ ఒకలాగే ఉండరు, అందరూ హోమియోపత్స్ కూడా ఒకలాగే ఉండరు. హోలిస్టిక్ మెడిసిన్కి అంటే అందరూ కలిసి ఒక పేషెంట్ని ట్రీట్ చేయడం, సమాజాన్ని ఇంప్రూవ్ చేసే ఆ మైండ్ సెట్ అనేది డెవలప్ అవుతున్నది. అండ్ ఐ హోప్ రియల్లీ ఇంకా ఫ్యూచర్లో పెరిగితే సొసైటీ హెల్త్ అనేది ఇండెక్సెస్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయండి. ఓకే, ఈ హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారా, ఉండవా? ఇదొక పెద్ద మిస్కన్సెప్షన్ అండి. చాలామంది డాక్టర్స్ కూడా, అంటే అన్ఫార్చునేట్లీ హోమియోపతిక్ డాక్టర్స్ అనమాట, హోమియోపతి వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని చాలా గట్టిగా ప్రమోట్ చేస్తారు. అంటే అది నిజం అండ్ అబద్ధం కూడా, 2 రకాలుగా ఉన్నది. ఎందుకు అని అంటే, ఒక వ్యక్తికి ఇందాక నేను చెప్పినట్టుగా డీటెయిల్డ్గా కేస్ హిస్టరీ తీసుకుని కంప్లైంట్స్ అన్నీ అబ్జర్వ్ చేసి దాని తర్వాత నేను ఒక హోమియోపతిక్ మెడిసిన్ ఇచ్చినప్పుడు 99.99% వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ రావు. దట్ ఈస్ దేర్. బట్ అలాగని చెప్పి మీరు ఏ మెడిసిన్ పెడితే అది రోజు నేను ఏదో ఒక హోమియోపతిక్ పిల్స్ వేసేసుకుంటాను,
నేనే నా మటుకు నేను వెళ్ళి షాప్కి వెళ్ళి తీసుకుని వేసేసుకుంటాను, లేదంటే యూట్యూబ్లో విన్నాను, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కదా, అది ఎలా అవుతుందండి? హోమియోపతి అయినా సరే ఒక సైన్స్. ఎవ్రీథింగ్ విచ్ హ్యాస్ అన్ యాక్షన్ విల్ హ్యావ్ ఎ రియాక్షన్. రియాక్షన్ రాదు అని అంటే యాక్షన్ కూడా లేదనమాట దానికి. ఇది లాజిక్ కదా. ఈ లాజిక్లో మన సృష్టిలో ఉండే ప్రతిదీ ఇది ఫాలో చేయవలసిందే. హోమియోపతి ఏమి బయట నుంచి వచ్చింది ఏం కాదు, ఇది కూడా సృష్టిలో భాగమే కదా. సో ఒక హోమియోపతిక్ మెడిసిన్ని వాడకూడని వ్యక్తి ఇష్టం వచ్చినట్టు వేసుకుంటే ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. అందుకనే ఒక క్వాలిఫైడ్ డాక్టర్ డీటెయిల్డ్ కాన్స్టిట్యూషనల్ కేస్ టేకింగ్ తీసుకున్న తర్వాత ఇచ్చిన మెడిసిన్ జనరల్గా ఉండదు, ర్యాండమ్గా వాడకూడదు అలాగా. ఇది ఒక మేజర్ మిస్కన్సెప్షన్ అనమాట. ఎలాగైతే డైట్ రెస్ట్రిక్షన్స్ చాలామంది అంటూ ఉంటారు అనమాట. అంటే సార్ హోమియోపతి వాడితే ఉల్లిపాయ వాడకూడదు, వెల్లుల్లిపాయ వాడకూడదు, చేత్తో టచ్ చేయకూడదు, ఇటువంటి అపోహలు చాలామందికి ఉంటాయండి. బట్ ఇది సైంటిఫిక్ కాదు. చాలా మంది ఆ పిల్స్ని చేతి తగలకుండా వేసుకుంటారు. రైట్. అది పేపర్లో వేసుకుని ఇలా పళ్ళకి తగలకూడదని కూడా చాందస్తం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మెడిసిన్ వేసుకునే గంట సేపు ముందు, గంట సేపు తర్వాత గ్యాప్ ఇవ్వాలి అంటే ఇంత తాగొద్దని చెప్తుంటారు. ఎగ్జాక్ట్లీ. సో ఇంత కాంప్లికేట్ చేయడం వల్ల పేషెంట్స్ కూడా వాడాలనుకున్న వాళ్ళు భయపడతారండి. ఎందుకంటే ఇన్ని రెస్ట్రిక్షన్స్ బానలేరు, కొందరు అయ్యో నేను నాన్ వెజ్ తినకుండా ఉండలేనండి, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ సైంటిఫిక్ కాదు. ఇది సంభవం మన తెలుగు స్పీకింగ్ స్టేట్స్లోని ఎక్కువగా ఇటువంటి అపోహలు ఉన్నాయి. మళ్ళీ మీరు బాంబే అటుపక్క సైడ్ వెళ్తే అక్కడ ఇటువంటి అపోహలు చాలా తక్కువ. ఈ పళ్ళు తగలకూడదు, చెయ్యి తగలకూడదు, ఆ కాన్సెప్ట్స్ లేవు. అంటే చెయ్యి శుభ్రంగా ఉందంటే నేనైతే నా పేషెంట్కి చేతిలోనే వేసేస్తాను, ఏమీ అవ్వదు. ఎటువంటి రెస్ట్రిక్షన్స్ హోమియోపతిక్ మెడిసిన్స్కి ఉండవు. ఆ వ్యక్తికి ఉండే కంప్లైంట్కి ఏదైనా రెస్ట్రిక్షన్ ఉందంటే అది వేరే కదా. సో అటువంటి ఆ వ్యాధి ఆ వ్యక్తికి ఉండే కొన్ని రెస్ట్రిక్షన్స్ తప్ప హోమియోపతిక్ పిల్స్ వేసుకుంటున్నారు కదా అని స్పెషల్ రెస్ట్రిక్షన్స్ అనేవి మాత్రం జనరల్గా ఉండవండి. సో ఇది ఒక మిస్కన్సెప్షన్ పబ్లిక్లో ఉండేది. ఆటిజం గురించి, ఆటిజం అనేది కొత్త కంప్లైంట్ అయితే కాదు. చాలా మంది ఇష్యూతో బాధపడుతున్నారు, చాలా మంది బాధపడుతున్నారు. దాంతోపాటు చాలా మందిని ఇప్పుడు ఐడెంటిఫికేషన్ అవుతున్నది. నిజం చెప్పాలంటే అది హ్యాపీ ఫీల్ అవ్వాలా, సాడ్ ఫీల్ అవ్వాలా తెలియదు, ఓవర్ ఐడెంటిఫికేషన్ అవుతున్నది. టీచర్ స్కూల్లో పిల్లలకి కొంచెం పిల్లడు ఎక్కువ పెంకుతనం చేశారనుకోండి, వీడికి ఆటిజం ఉన్నదని డాక్టర్ చూపించండి అని టీచరే చెప్పేస్తున్నారు. అలా చెప్పిన తర్వాత ఆ పేరెంట్స్ లిటరలీ ఒకసారి కొలాప్స్ అయిపోతారు. బికాస్ వాళ్ళ పిల్లాడికి ఆటిజం ఉంది అని అనగానే అంటే వాడికి పిచ్చి ఉన్నది, వాడికి ఇంకా మతిస్థిమితం జీవితాంతం అలా ఉండిపోతుంది, ఇటువంటి ఆలోచనలతో చాలామంది ఉంటారండి. అలాగా ఇష్టం వచ్చినట్టుగా టీచర్స్ అని కానీ ఎవరు కూడా అలా బ్రాండింగ్ చేయకూడదు. ఆటిజం ఈజ్ ఎ వెరీ సీరియస్ కండిషన్. ఆటిజం స్పెక్ట్రమ్ అని ఉంటుంది, అది బాగా సివియర్ కండిషన్ నుంచి బార్డర్ లైన్ ఆటిజం అలా డిఫరెన్షియేషన్ ఉంటుంది. ఒక ప్రాపర్ క్వాలిఫైడ్ డయాగ్నోసిస్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ దీనికి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఈరోజు సమాజంలోని పోస్ట్ కోవిడ్, మీరు ఇందా నుంచి అడుగుతున్నారు పోస్ట్ కోవిడ్ గురించి, పోస్ట్ కోవిడ్ ఆటిజం కేసెస్ మాత్రం డెఫినెట్లీ ఇంక్రీజ్ అయ్యాయి. ఎందుకు అని అంటే ఈ వర్చువల్ ఆటిజం అనే కాన్సెప్ట్ అనమాట. పిల్లలు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉండడం వల్ల వాళ్ళని ఎలా ఎంగేజ్ చేయాలో ఆ పేరెంట్స్కి తెలియక వాళ్ళకు ట్యాబ్ అనో లేదంటే మొబైల్ అనో ఇచ్చేసి లేదంటే టీవీలో ఏదైనా చూసుకోమని చెప్పి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అట్లీస్ట్ నేను గంట సేపు ఇంట్లో నేను కుకింగ్ చేయాలి అని అంటే ఆ మదర్ సరే నువ్వు మొబైల్ చూడు అని చెప్పి వాళ్ళకి ఇచ్చేసి మదర్ వంట వండుకోవడానికి వీలవుతుంది అని చెప్పేసి ఆవిడ ఆలోచించి ఇచ్చేస్తూ ఉంటారు. అలా ఆలోచనలు తప్పని కాదు, ముందు ఇలా ఉండేది కాదు. బికాజ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవ్వడం కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేవి, ఎవరో ఒకరు ఇంట్లో వాళ్ళని ఎంగేజ్ చేసి పెట్టేవారు పిల్లల్ని. ఈ మొబైల్ ఎక్కువ చూడడం వల్ల అండ్ ఈ మొబైల్స్లో కూడాను ఇప్పుడు కోకోమెలన్ అని ఇలాంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. దాంట్లో మీరు చూస్తే చాలా షార్ప్ సౌండ్స్ వస్తాయన్నమాట, టింగ్ 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 అని. అండ్ ఆ కలర్స్ కూడా చాలా బ్రైట్గా ఉంటాయి, ఫ్లాషెస్ వస్తూ ఉంటాయి. ఇలాంటివి చూసినప్పుడు ఏంటంటే బ్రెయిన్లో కొంచెం డోపమైన్ ట్రిగర్స్ వస్తాయి, బ్రెయిన్కి అది నచ్చుతుంది, దానికి అలవాటు పడిపోతుంది, ఎడిక్ట్ అయిపోతుంది. అలాంటివే చూడాలి అని చెప్పేసి అలా కూర్చుంటారు అన్నమాట. సో రకరకాల కేసెస్ని చూస్తున్నామండి. ఇప్పుడు ఒక చైల్డ్ వస్తాడు నా దగ్గరికి, వాడు రోజుకి ఒక 4 to 5 hours ఒక ఛానల్ వీడియోస్ చూస్తాడు. ఆ ఛానల్లో ఏమీ ఉండదు, ఫ్యాన్ చూపిస్తారు, రకరకాల ఫ్యాన్స్ అనమాట. ఆ ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, మాట్లాడడం కూడా పూర్తిగా రాదు, ఫ్యాన్ చూస్తాడు. అంటే యూట్యూబ్లోని డైలీ 4 hours ఏం చూస్తాడు అని అంటే ఫ్యాన్ తిరుగుతుండే వీడియోస్ అనమాట. అలాంటి ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళు ఏంటి అని అంటే కెమెరా పెట్టి ఫ్యాన్ అనమాట, రకరకాల ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి. అంటే అవి చూసినప్పుడల్లా ఆ పిల్లాడికి డోపమైన్ ట్రిగర్ అవుతున్నది.
దానికి ఎడిక్ట్ అయిపోయాడు. మాట్లాడడం ఇష్టం లేదు, ఆడుకోవడం ఇష్టం లేదు, తినడం ఇష్టం లేదు. దానివల్ల స్పీచ్ డిలే అయిపోయింది. అలాంటి కేసెస్ చాలా ఉన్నాయి. సో మొన్న రీసెంట్గా ఒక 4-year-old కిడ్, ఫాదర్ ఆటో డ్రైవర్, మదర్ ఎక్కడో చిన్న జాబ్ చేస్తున్నారు. చిన్న పిల్లలు ఒకరి తర్వాత ఒకరు ఫాస్ట్గా పుట్టేయడంతో చాలా కష్టపడి ఏదో మేనేజ్ చేసుకుని చేస్తున్నారు. అంటే వాళ్ళకి అంత సపోర్ట్ కూడా లేదు మిగతా రిలేటివ్స్తోని, ఇద్దరు ఉంటున్నారు వాళ్ళు. ఇంటికి వచ్చిన తర్వాత ఏదో ఒక రకంగా చేయాలి అని చెప్పేసి మొబైల్ ఇచ్చేస్తుంది ఆవిడ. మొబైల్ ఇవ్వడంతో ఇప్పుడు ఏమైందనంటే ఆ పిల్లాడికి మాటలు రాలేదు, స్కూల్లో కానీ ఎక్కడ కూడా ఏమి బిహేవియరల్ ఆస్పెక్ట్స్ లేవు. పిలిచినా పలకడ అబ్బాయిని, ఓకే, ఓన్లీ ఒకే ఒక్క సౌండ్కి రెస్పాండ్ అవుతాడు. ఆ కోకోమెలన్ అని ఛానల్ ఏదైతే ఉందో దానికి స్టార్టింగ్లో సౌండ్ వస్తుంది, టింగ్ 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 అని చెప్పేసి ఒక వెరీ షార్ప్ కైండ్ ఆఫ్ సౌండ్. ఆ సౌండ్ వినబడితే ఒక 100 అడుగుల దూరంలో ఉన్నా సరే పిలవక్కర్లేదు, ఆ సౌండ్ వినబడిగానే వచ్చేస్తాడు. ఆ సౌండ్కి తప్ప ఇంకా దేనికి రెస్పాండ్ అవ్వట్లేదు. భోజనం అక్కర్లేదు, ఏమక్కర్లేదు. ఆ ఫోన్ చూస్తాడు, లేదంటే టీవీలో ఆ ఛానల్ అలా చూసుకుంటూ వెళ్ళిపోతాడు. సో ఇప్పుడు మన మెడిసిన్స్తో పాటు కొన్ని మిగతా కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అవన్నీ నేను అడ్వైస్ చేస్తాను. చేసినప్పుడు ఇట్స్ బీన్ నౌ అరౌండ్ 1 month, 1.5 months, అట్లీస్ట్ ఇప్పుడు రెస్పాండ్ అవుతున్నాడు. మొన్న పేరెంట్ వచ్చి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, సార్ మొన్న అమ్మ అని పిలిచాడండి అని. ఓకే, ఇప్పుడు దాకా ఆ మాట రాలేదు. తనకి టాలెంట్ లేదు, బ్రెయిన్ బాగాలేదు అని కాదు, బ్రెయిన్ని గ్రో అవ్వడానికి ఈ సోషల్ మీడియా అనేది ఎక్కడో ఒక దగ్గర బాగా డిస్టర్బ్ చేస్తుంది. ఎస్పెషలీ షార్ట్స్ అండ్ రీల్స్ ఏవైతే ఎక్కువైపోయాయో దాంతో మరీ ఎక్కువ ఇబ్బంది అవుతున్నారు. పిల్లలకి మాత్రం వీటి దగ్గర నుంచి దూరంగా ఉంచవలసిన అవసరం ఉంది. అండ్ ఎస్, హోమియోపతిలో దీనికి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి దీనికి. ఓకే, ఓకే సార్, నైస్ టు టాకింగ్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. చాలా మందికి చాలా విషయాలు, తెలియని విషయాలు, చాలా విషయాలు చెప్పారు మీరు. సో ఇది మనం విన్నాం కదా, సోనెల్లి గారు హోమియోపతి గురించి, హోమియోపతిలో ట్రీట్మెంట్స్ అన్నీ చెప్పారు. మీకు ఇంకా ఏమైనా ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఆయన మీరు ఇంకా ఏమైనా అడగాలనుకున్నా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో ఆయన వాటికి రిప్లై ఇస్తారనమాట. దిస్ ఈజ్ వెంకీ సైనింగ్ ఆఫ్.